ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ నెంబర్ 41లో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకువెళ్ళింది. ఈ సీజన్లో తొలి 5 మ్యాచ్లలో కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఆడినటువంటి 8 మ్యాచ్లలో కేవలం 2 మ్యాచ్లలోనే గెలిచి 6 మ్యాచ్లలో ఓడి ప్లే ఆఫ్ సిరీస్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టేటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసింది. 13 పరుగులకే 4 వికెట్లు, 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ను హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్లు ఆదుకున్నారు. ఒక దశలో ఎస్ఆర్హెచ్ జట్టు కనీసం 60-70 పరుగులైనా చేస్తుందా అని అనిపించినటువంటి దశలో వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు 99 పరుగులు జోడించడంతో ఎస్ఆర్హెచ్ కాస్త గౌరవప్రదమైనటువంటి స్కోర్ను సాధించగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ 44 బంతుల్లో 71 పరుగులు చేయగా అభినవ్ మనోహర్ 37 బంతుల్లో 43 పరుగులు చేసి రాణించాడు. ఇక ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బోల్ట్ 4 వికెట్లు తీయగా దీపక్ చాహర్ 2 వికెట్లు, బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. అనంతరం 144 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ముంబై ఇండియన్స్ జట్టు 13 పరుగులకే ఓపెనర్ రికల్టన్ వికెట్ను కోల్పోయినప్పటికీ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి అద్భుతంగా రాణించి ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ 46 బంతుల్లోనే 8 ఫోర్లు 3 సిక్సర్లతోటి 70 పరుగులు చేసి చివర్లో అవుట్ అవగా సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్స్లతోటి 40 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక విల్ జాక్స్ 19 బంతుల్లో 22 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జైదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీ వీరు ముగ్గురు తలా 1 వికెట్ తీశారు. దాదాపు అందరూ కూడా విఫలమయ్యారని చెప్పాలి. అటు బౌలర్లు ఇటు బ్యాటర్లు అందరూ కూడా చేతులెత్తేయడంతో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కు ఘోర ఓటమి ఎదురైంది. తన అద్భుత బౌలింగ్ తోటి 4 వికెట్లు తీసి ఎంఐ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రెంట్ బోల్ట్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఏ బ్యాటింగ్ అయితే ఎస్ఆర్హెచ్కు బలం అనుకున్నారో ఈ సీజన్లో అదే బ్యాటింగు బలహీనంగా మారింది. సో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ దరిద్రానికి టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి బ్యాటర్లే ప్రధానమైనటువంటి కారణం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ బ్యాటింగు కొద్ది నిమిషాల్లోనే పేక మేడలా కూలిపోయింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ అనగానే ఏ మూలో అనుమానం ఉన్నప్పటికీ బ్యాటర్లు చెలరేగకపోతారా, ఖచ్చితంగా 200 నుంచి 250కు పైగా పరుగులు చేయకపోతారా అనేటటువంటి ఆశతోటి కొంతమంది టీవీలకు అతుక్కుపోయారు. అయితే చాలామంది మ్యాచ్ చూడటానికి కూర్చొని సర్దుకునే లోపే 4 బ్యాటర్లు అవుట్ అయి డగౌట్లో కూర్చున్నారు. ఎస్ఆర్హెచ్ అభిమానుల యొక్క ముఖాలు కావ్యపాప ముఖాల్లాగా నిరాశతోటి పాలిపోయాయి. దీపక్ చాహర్ వేసినటువంటి తొలి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక ట్రెంట్ బోల్ట్ వేసినటువంటి 2వ ఓవర్ 2వ బంతికే నమన్ధీర్కు క్యాచ్ ఇచ్చి ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఆడినటువంటి హెడ్ 0కే సర్దుకుని పోయాడు. గత సంవత్సరం ఆడినటువంటి ట్రావిస్ హెడ్ ఇతడేనా లేక అతని యొక్క డూపా ఇతడు అనేటటువంటి డౌటు చాలామంది ఎస్ఆర్హెచ్ అభిమానులకు వచ్చింది. అలా 2 పరుగులకే ఎస్ఆర్హెచ్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక అదే 2వ ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ ఓ 6 కొట్టాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి ఇషాన్ కిషన్ దీపక్ చాహర్ వేసినటువంటి 3వ ఓవర్లో తొలి బంతికే కీపర్ రికల్టన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వాస్తవానికి బాల్ ఇషాన్ కిషన్ బ్యాటుకు తగలలేదు. బాల్ బ్యాటుకు తగిలిందనుకొని ముంబై ఇండియన్స్ ఫీల్డర్లు మామూలుగా ఫార్మల్గా అప్పీల్ చేశారు. అది కూడా వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా అప్పీల్ చేయలేదు, ఏదో అప్పీల్ చేయాలి కాబట్టి చేశారు. ఎంపైరు అవుట్ ఇద్దామా వద్దా అనే డౌట్లో ఉండేసరికి అప్పటికే ఇషాన్ కిషన్ సర్దుకొని వెళ్ళిపోతుండు. ఎంపైర్కే ఆశ్చర్యమైంది. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో డౌట్ఫుల్గానే ఎంపైరు అవుట్ ఇవ్వక తప్పలేదు. ఎందుకంటే అప్పటికే ఇషాన్ కిషన్ సర్దుకొని వెళ్ళిపోతుండు. సో ఇషాన్ కిషన్ గబగబా డకౌట్ వైపు వెళ్ళిపోతుంటుంటే అసలు ఎంపైర్కి ఎందుకు పోతున్నాడా అని డౌట్ వచ్చేసింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపైరు చేయి పైకెత్తి అవుట్ ఇవ్వక తప్పలేదు. ఎందుకంటే అప్పటికే ఇషాన్ కిషన్ డగౌట్ వైపు వెళ్ళిపోతున్నాడు. సో ఆ తర్వాత చూసినట్లయితే ఆల్ట్రా ఎడ్జ్లో అసలు బాలు బ్యాటుకు తగలేదని స్పష్టంగా తేలిపోయింది. బ్యాటుకు బాలు తగిలిందో లేదో కూడా ఆలోచించకుండానే సోయి లేకుండా అర్జెంటు పని ఉన్నవాడిలా వెళ్ళిపోయాడు ఇషాన్ కిషన్. తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత దారుణమైనటువంటి బ్యాటింగ్తో తేలిపోయాడు. కనీసం డబుల్ డిజిట్ను కూడా టచ్ చేయలేకపోతున్నాడు ఇషాన్ కిషన్. 4 బాల్స్ ఆడినటువంటి ఇషాన్
ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే చేసి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అలా 2 పరుగుల వద్ద తొలి వికెట్ని కోల్పోయినటువంటి ఎస్ఆర్హెచ్ 9 పరుగుల వద్ద రెండో వికెట్ని కోల్పోయింది. ఇక ట్రెంట్ బౌల్ట్ వేసినటువంటి 4వ ఓవర్లో విఘ్నేష్ పుతూర్కు క్యాచ్ ఇచ్చి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. 8 బాల్స్ ఆడినటువంటి అభిషేక్ శర్మ ఒక సిక్సర్ తోటి 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 13 పరుగులకే ఎస్ఆర్హెచ్ 3 వికెట్లను కోల్పోయింది. ఇక దీపక్ చాహర్ వేసినటువంటి 5వ ఓవర్ తొలి బంతికే నితీష్ కుమార్ రెడ్డి శాంట్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బాల్స్ ఆడినటువంటి నితీష్ కుమార్ రెడ్డి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. వాస్తవానికి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ దరిద్రానికి మొత్తం కారణం టాప్ ఆర్డర్ బ్యాటర్లే. అలా 13 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయినటువంటి ఎస్ఆర్హెచ్ దారుణమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయింది. ఇక 5-6 స్థానాలలో బ్యాటింగ్కి వచ్చినటువంటి క్లాసెన్, అనికేత్ వర్మ కలిసి వీరిద్దరూ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అది కూడా కాసేపే. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 24 పరుగులు మాత్రమే చేసింది. గత సంవత్సరము ఇదే 6 ఓవర్ల పవర్ ప్లేలో దాదాపు 120 పరుగులతోటి రికార్డు సృష్టించినటువంటి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో అదే 6 ఓవర్ల పవర్ ప్లేలో కేవలం 24 పరుగులు మాత్రమే చేసింది. ఎక్కడ 120 పరుగులు, ఎక్కడ 24 పరుగులు. బహుశా ఇది కూడా ఒక రికార్డ్ అయి ఉంటుంది. ఇక హార్దిక్ పాండ్యా వేసినటువంటి 9వ ఓవర్లో ఓ బౌన్సర్ను కొట్టబోయి కీపర్ రికల్టన్కు క్యాచ్ ఇచ్చి అనికేత్ వర్మ అవుట్ అయ్యాడు. 14 బాల్స్ ఎదుర్కొన్నటువంటి అనికేత్ వర్మ ఒక 4 తోటి 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఎస్ఆర్హెచ్ 35 పరుగులకే సగం వికెట్లను అంటే 5 వికెట్లను కోల్పోయింది. ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్ 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. 10వ ఓవర్ నుంచి క్లాసన్ తెగించి షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. అప్పటి వరకు 16 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసినటువంటి క్లాసన్ విఘ్నేష్ పుతూర్ వేసినటువంటి 10వ ఓవర్లో ఓ 6, 2 4లు బాదాడు. సో అతను కొట్టినటువంటి ఆ 6 అయితే ఏకంగా 107 మీటర్ల దూరం వెళ్ళిపడింది. దాంతో 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా వేసినటువంటి 11వ ఓవర్లో కూడా క్లాసన్ 3 4లు బాదాడు. బుమ్రా వేసినటువంటి 13వ ఓవర్లో క్లాసన్ ఓ 6 కొట్టాడు. సో ఈ విధంగా హెన్రిచ్ క్లాసన్ ఓవైపు తెగించి భారీ షాట్లు ఆడుతుంటే మరోవైపు అభినవ్ మనోహర్ అతనికి చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో బౌల్ట్ వేసినటువంటి 15వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి క్లాసన్ 34 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్లాసన్, అభినవ్ మనోహర్ వీరిద్దరు కలిసి క్రమంగా దూకుడు పెంచి స్కోరు వేగాన్ని క్రమంగా పెంచారు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఎస్ఆర్హెచ్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 90 పరుగులకు చేరుకుంది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లతోటి దూసుకుపోయారు. బుమ్రా వేసినటువంటి 17వ ఓవర్లో తొలి బంతికి అభినవ్ మనోహర్ కొట్టినటువంటి బౌండరీతో ఎస్ఆర్హెచ్ స్కోరు 100 పరుగులను దాటింది. ఓ దశలో 60-70 పరుగులు అయినా చేస్తుందా అని అనిపించినటువంటి దశలో మొత్తానికి 100 పరుగులు దాటింది. వీరిద్దరు కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో 44 బంతుల్లో 9 4లు, 2 సిక్సర్లతోటి 71 పరుగులు చేసినటువంటి క్లాసన్ బుమ్రా వేసినటువంటి 19వ ఓవర్ చివరి బంతికి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా ఎస్ఆర్హెచ్ తన 6వ వికెట్ను కోల్పోయింది. ఒక దశలో అంటే 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినటువంటి దశ నుంచి ఎస్ఆర్హెచ్ స్కోర్ను 134 వరకు లాక్కొచ్చారు వీరిద్దరు కలిసి. సో హెన్రిచ్ క్లాసన్ అండ్ అభినవ్ మనోహర్ వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 63 బంతుల్లోనే 99 పరుగుల పార్ట్నర్షిప్ను నిర్మించారు. ఇక ట్రెంట్ బౌల్ట్ వేసినటువంటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి బంతికి 6 కొట్టినటువంటి అభినవ్ మనోహర్ 4వ బంతికి బౌల్డ్ అయ్యాడు. సో 37 బంతులు ఎదుర్కొన్నటువంటి అభినవ్ మనోహర్ 2 4లు, 3 సిక్సర్లతోటి 43 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇక ఇన్నింగ్స్ చివరి బంతికి కెప్టెన్ కమిన్స్ కూడా బౌల్డ్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినటువంటి దశలో కనీసం 60-70 అయినా చేస్తుంది అనుకున్న దశలో 143 పరుగులు చేసిందంటే అది హెన్రిచ్ క్లాసన్ అండ్ అభినవ్ మనోహర్ల చలవే. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే దాదాపు అందరూ అద్భుతంగా బౌలింగ్ వేశారు. ట్రెంట్ బౌల్ట్ ఏకంగా 4 వికెట్లు తీస్తే దీపక్ చాహర్ 2 వికెట్లు, బుమ్రా, హార్దిక్ పాండ్యా వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 6.5 చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను కూడా బాగా నియంత్రించాడు. 4 కీలక వికెట్లు తీశాడు. ఇక దీపక్ చహార్ అయితే 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కు సగటున 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే టెస్ట్ మ్యాచ్ తరహాలో పరుగులను కూడా బాగా నియంత్రించాడు దీపక్ చహార్. ఇక బుమ్రా తర్వాత హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసినప్పటికీ వీరు కాస్త భారీగానే పరుగులు ఇచ్చారు. ఎందుకంటే బుమ్రా 4 ఓవర్లలో 39 పరుగులు ఇస్తే హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చారు. శాంట్నర్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి సగటున 4.8 చొప్పున
పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక విఘ్నేష్ పుతూర్ కేవలం ఒకే ఒక ఓవర్ వేసి ఆ ఓవర్లో 15 పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలుపుతోటి ముంబై ఇండియన్స్ మొత్తం 9 మ్యాచ్లలో 5 గెలుపులు 4 ఓటములతోటి మొత్తం 10 పాయింట్లు సాధించి మరి ఆ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకు వెళ్ళింది. సో అదే 10 పాయింట్లు సాధించినటువంటి ఆర్సీబీ, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్తో పాటుగా ముంబై ఇండియన్స్ సమానంగా నిలిచినప్పటికీ, అంటే మొత్తంగా 4 జట్లు 10 పాయింట్లు సాధించాయి. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్. అయితే ముంబై ఇండియన్స్ యొక్క నెట్ రన్ రేటు చాలా మెరుగ్గా ఉండటంతో మిగతా జట్లను వెనక్కి నెట్టి ముంబై ఇండియన్స్ 3వ స్థానానికి దూసుకు వెళ్ళింది. ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి సన్ రైజర్స్ హైదరాబాదు ప్రస్తుతం అయితే 9వ స్థానంలోనే కొనసాగుతుంది. మొత్తం 8 మ్యాచ్లలో 2 గెలుపులు 6 ఓటములతోటి 4 పాయింట్లు సాధించి మరి 9వ స్థానంలో ఉంది. అదే రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ 3 జట్లు కూడా 4 పాయింట్లు సాధించినప్పటికీ కాస్త మెరుగ్గా నెట్ రన్ రేట్ ఉండడం వల్ల రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో, సన్ రైజర్స్ 9వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది. మొత్తంగా చూసినట్టయితే 8 మ్యాచ్లలో 6 విజయాలు 2 ఓటములతోటి 12 పాయింట్లు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో సమానంగా నిలిచింది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 8 మ్యాచ్లలో 6 గెలుపులు 2 ఓటములతోటి 12 పాయింట్లు సాధించింది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 2 జట్లు కూడా 12 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో ఉన్నాయి. సో టాప్ 5లో ఉన్నటువంటి జట్ల మధ్య చాలా పోటాపోటీగా ఉండటంతో ఇక దాదాపుగా అట్టడుగున ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాదు, రాజస్థాన్ రాయల్స్తో పాటుగా కోల్కతా నైట్ రైడర్స్ కూడా దాదాపుగా ప్లే ఆఫ్ సిరీస్ నుంచి నిష్క్రమించినట్లే. అద్భుతం జరిగితే తప్ప ఈ 4 జట్లు అంటే సిఎస్కే, సన్ రైజర్స్ హైదరాబాదు, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతం సాధిస్తే తప్ప, మరి వరుస విజయాలు సాధిస్తే తప్ప ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. ఇక ప్లే ఆఫ్ రేసు చాలా పోటాపోటీగా ఉంది ఆ పైన ఉన్నటువంటి జట్ల మధ్య. గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపుగా చేరినట్టే. మరి ఒక్కటి లేదా 2 విజయాలు సాధించినట్లయితే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్కి దాదాపు చేరినట్టే. ఇక మిగతా 2 స్థానాల కోసము ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది.